సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా గురువు దైవంతో సమానం. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పిస్తాడు, సంస్కారం నేర్పిస్తాడు, ఎలా బతకాలో బతుకు తెరువు చూపిస్తాడు, భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. అటువంటి గురువు కొంత బుద్ధిహీనతను ప్రదర్శిస్తే ఆ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనేది కొంత ఆవేదనకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు చూస్తాం, అనేక స్కూళ్ళల్లో టీచర్లు విద్యార్థుల్ని హీనంగా చూస్తుంటారు, వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇవ్వలేరు, లేకపోతే వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. నా వెనకాల ఒక ఫోటో ఉంది, మీకు ఆ ఫోటో చూపించాలనుకుంటున్నాను. ఈ ఫోటోనే ఇక్కడ ఈ సబ్జెక్ట్ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ ఫోటోని ఇది ఆగస్టు 15 రోజు ఇది మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన. ఒకసారి చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏంటి అంటే ఇది మొన్న స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటో చూడగానే కొంత గుండె ద్రవించినట్టు అనిపించింది నాకు. ఈ ఫోటో గురించి ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనిపించింది. ఇది మహబూబాబాద్ జిల్లా, కొత్తగా ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లా జమాన్లపల్లిలో ఉన్న ఎస్సీ గురుకుల హాస్టల్ దగ్గర జరిగిన సన్నివేశం. దీన్ని కొందరు వ్యక్తులు అక్కడ ఫోటో తీసి ఇంటర్నెట్లో పెట్టారు. అది ఇప్పుడు వైరల్గా మారుతూ ఇప్పుడు ఒక వార్తగా మారింది. ఏం జరిగింది ఇక్కడ అంటే, సాధారణంగా మన స్కూల్లో 15th ఆగస్ట్ జరిగితే పిల్లల చేత ఆ పను ఈ పను చేస్తారు. కానీ ఇక్కడ ఈ గురుకుల హాస్టల్కి సంబంధించిన ఒక టీచర్ ఈ విద్యార్థి చేత బట్టలన్నీ ఊడదీయించి ఓన్లీ కడ్రాయర్ మీద ఉన్నాడు చూడండి. ఇక్కడ కడ్రాయర్ మీద ఉంచి చిన్న పిల్లగాడు, వాడికి ఏం చేయాలో కూడా తెలియదు, అటువంటి చిన్న పిల్లగాడితో చేత సున్నం వేస్తున్నాడు చూడండి గోడకి. 15th ఆగస్ట్ రోజు దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ నిధులు ఇస్తుంది. ఆ గవర్నమెంట్ నిధులు దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, కూలీలు పెట్టుకోవచ్చు, కూలీలు పెట్టి సున్నం వేయించుకోవచ్చు, వాళ్ళకి బిల్లు ఇవ్వచ్చు. ఆ పని చేయొచ్చుగా. తీసుకొచ్చి పోరగాన్ని తీసుకొచ్చి గోడకు సున్నం వేస్తున్నారు చూడండి కదా. ఈ వీడియో చూడండి ఒకసారి. ఎంత బాధాకరణ విషయం అంటే, ఇంకా అంటే భారతదేశానికి 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో బాల్యం ఇంకా ఎక్కడుంది? పిల్లలు ఎంత దురవస్థను ఎదుర్కొంటున్నారు. ఇంకా హాస్టల్లో ఇప్పటికే గురుకుల హాస్టల్లో లేకపోతే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సరిగా లేక ఏదో ఒక హాస్టల్లో ప్రతిరోజు ఏదో ఒక చోట పిల్లల ఆహారం ఫుడ్ పాయిజన్ అవుతూ అనారోగ్యం పాలవుతూ కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సింది పోయి చూడండి, పిల్లల్ని ఇక్కడ కూలీలుగా మార్చేసిన ఈ సంఘటన చూడండి. ఒక కూలీ చేయాల్సిన పనిని నాకు తెలిసి 6th క్లాసో 7th క్లాస్ చదువుతున్న కుర్రాడు, నాకు తెలిసి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న కుర్రాడు, ఆ కుర్రాడు చేత గోడకు సున్నం వేస్తున్నారు చూడండి. ఎంత దారుణమైన సంఘటన. ఈ ఫోటో చూసినప్పుడే దీని గురించి కొంత చెప్పాలి అనిపించింది, అందుకోసం ఈ ఫోటోని తీసుకొచ్చాను. చాలా దారుణమైన ఈ సంఘటన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, హాస్టళ్లలో కానీ స్కూళ్ళలో కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక బాలుణ్ణి, వీడికి చదువు నేర్పిస్తున్నారా, ఇక్కడ సున్నం వేయడం నేర్పిస్తున్నారా? ఇక్కడ గురుకుల హాస్టల్లో తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఏం నేర్పిస్తున్నారు? మీరు చదువు నేర్పిస్తున్నారా, లేకపోతే గోడలకు సున్నాలు ఎలా వేయాలో నేర్పిస్తున్నారా? ఈ సీన్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ అబ్బాయికి గోడకి సున్నం వేయడం నేర్పించినట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అది కూడా బట్టలు వేసుకోకుండా చూడండి, ఓన్లీ అండర్వేర్ మీద కనిపిస్తున్నాడు. ఇది గురుకుల హాస్టల్లో విద్యా బోధన జరుగుతున్న తీరు. నిన్ననే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు, గురుకుల హాస్టల్ని నవీకరిస్తున్నామని చెప్పేసి, ప్రతి స్టూడెంట్కి బోల్డన్ని ప్రయోజనాలు తీసుకొస్తున్నామని చెప్పేసి, ప్రతి విద్యార్థికి హాస్టల్లో ప్రత్యేకంగా మంచం ఉండేటట్లు చేస్తున్నామని చెప్పేసి ఇన్ని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. సో గవర్నమెంట్ ఈ అంశంపైన వెంటనే స్పందించాలి. హాస్టళ్లలో ఉన్న దురవస్థని, లేకపోతే విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, ఒక మంచి సూచన ఇవ్వాలి, వాళ్ళకి మంచి మార్గనిర్దేశం ఇవ్వాలనే ఆలోచన లేని టీచర్లని అక్కడి నుంచి తొలగించడం చాలా బెటర్. ఇప్పటికే హాస్టళ్లలో జరుగుతున్న అనేక ఇష్యూలు తెరపైకి వస్తున్నాయి. బాలికల పట్ల, బాలికల పైన దాడులు, ఇటువంటి చాలా విషయాలు రోజుకోటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటువంటి టీచర్లు ఉండడం వల్లే, ఇటువంటి కుచించుకుపోయిన బుద్ధి ఉన్న టీచర్ల వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లా జమాన్లపల్లి ఎస్సీ గురుకుల హాస్టల్లో జరిగిన సంఘటన. ఈ సంఘటనని స్థానిక అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.